జ్యోతి వచ్చింది ఏవి అన్న ఈ ఎఫ్ఆర్డిఐ బిల్లు మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్లయితే బ్యాంకుల నుంచి ప్రజలు డిపాజిట్లు కూడా విత్డ్రా చేసుకుంటున్నారు భయంతో. అంటే మా డిపాజిట్లు ఏం పోతాయి, ఎక్కడికి పోతాయి అని. అందువల్ల దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం అనిపించింది. ఆ అవగాహన మీ ద్వారా లక్షలాది మంది ప్రజలకు తెలియజేయడం చాలా సులభం అని భావించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఏంటి ఎఫ్ఆర్డిఏ బిల్ అంటే ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్, ఎఫ్ఆర్డిఐ అనే బిల్లును భారత ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. బడ్జెట్ సెషన్లో ఇది పూర్తి స్థాయికి చర్చకు వస్తుంది. బడ్జెట్ అసలు ఈ సెషన్లోనే, మొన్న ముగిసిన సెషన్లోనే ఆమోదిస్తామని అన్నారు. కానీ దీనిపైన తీవ్రమైన వ్యతిరేకత రావడంతో దీన్ని బడ్జెట్ సెషన్కు వాయిదా వేశారు. అంటే మనకు సరిగ్గా ఇంకో నెల 2 నెలల టైం ఉంది. ఈ 2 నెలల టైంలో బలమైన ప్రజాభిప్రాయాన్ని కనుక మనం నిర్మించగలిగితే ఈ బిల్లును రాకుండా కూడా అడ్డుకోవచ్చు, లేదా దీనిలో ఉన్న ప్రమాదకరమైన అంశాలనైనా మనము లేకుండా చేయవచ్చు. ఆ ఉద్దేశమే మీతో సమావేశం. ఏంటి ఎఫ్ఆర్డిఏ బిల్ అంటే, బ్యాంకులు కనుక మూతబడితే లేదా మూతబడే వాతావరణము వస్తే ఏం చెయ్యాలి అనేది ఎఫ్ఆర్డిఏ బిల్లు చెబుతుంది. వాస్తవంగా ఈ బిల్లు అవసరం లేదు ఇప్పుడు మన దేశంలో. ఎందుకంటే మన దేశంలో బ్యాంకులు మూతబడే వాతావరణం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే మూతబడే వాతావరణమే లేదు. మొండి బాకీలు పెరుగుతున్నాయి. ఈ మొండి బాకీలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఇవి బాగా పెరుగుతున్నాయి కనుక బ్యాంకుల మనుగడ ప్రశ్నార్థకమైంది అనేది వాదన. కానీ ఈనాటికి కూడా నిజమే, బ్యాంకుల్లో ఉన్న నిరర్థక ఆస్తులు 8.5 లక్షల కోట్లకు పెరిగింది. ముఖ్యంగా ఈ 3.5 ఏళ్ల మోడీ పాలనలో మరింత విపరీతంగా పెరిగాయి. కానీ ఇప్పటికీ కూడా భారతదేశ బ్యాంకింగ్ రంగ ఆస్తుల్లో కేవలం 12% మాత్రమే ఈ మొండి బాకీ. అందువల్ల ఇప్పటికిప్పుడు బ్యాంకులు మూతపడే పరిస్థితి లేదు. అయినా భారత ప్రభుత్వం మూతపడితే ఏం చేయాలని చెప్పి ఒక చట్టాన్ని పట్టుకొచ్చారు. పోనీ ముందు జాగ్రత్తగా చట్టం తీసుకొచ్చాము అని అనుకుందామంటే ఈ చట్టంలో ఏం చెప్పారు? అత్యంత అభ్యంతరకరమైన క్లాజ్ ఏంటంటే ఈ చట్టంలో క్లాజ్ 52 మీరు కూడా గూగుల్లో చదవచ్చు. క్లాజ్ 52 ఆఫ్ ది ఎఫ్ఆర్డిఏ బిల్ అని. ఆ క్లాజ్ ఏం చెప్తుందంటే, ఒక బ్యాంకు కనుక మూతపడితే లేదా మూతపడే వాతావరణం ఏర్పడితే ఆ బ్యాంకును రెజల్యూషన్ కార్పొరేషన్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రెజల్యూషన్ కార్పొరేషన్కి అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత ఏం చేయాలి అంటే, బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను ఏ రకంగా మార్చే అధికారం ఈ కార్పొరేషన్ ఉంటుంది. ఏ రకంగా మార్చచ్చు అంటే, ఈ డిపాజిట్లు ఇక మేము చెల్లించము అని కూడా చెప్పచ్చు. అంటే మాకు బాగా నష్టాలు వచ్చాయి, అందువల్ల ఈ డిపాజిట్లు తీసేసుకుంటున్నాం నష్టాలు పూడ్చడానికి అని చెప్పచ్చు. లేదా మీరు ఒక ఏడాదికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారనుకోండి, దీన్ని 10 ఏళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్గా మార్చుకోవచ్చు. మీ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా మార్చుకోవచ్చు. లేదా మీ డిపాజిట్లను షేర్లుగా మార్చుకోవచ్చు. అంటే ఒక రకంగా
మన అనుమతి లేకుండా, డిపాజిటర్ల అనుమతి లేకుండా, డిపాజిటర్లకు చెప్పకుండా కూడా ఈ డిపాజిట్లను ఏ రకంగా మార్చవచ్చు, మార్చే అధికారము ఈ రెజల్యూషన్ కార్పొరేషన్కు ఉంటుంది అని FRDA చట్టం క్లాస్ 52 చెప్తుంది. అంటే ఇప్పటి వరకు ఎందుకు నమ్మకంతో పెట్టుకున్నారంటే, నేషనలైజేషన్ తర్వాత, బ్యాంక్ నేషనలైజేషన్ తర్వాత ఇప్పటి వరకు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లకు ఏ ప్రమాదం రాలేదు. ఒకవేళ మూతపడే పరిస్థితి వచ్చినా ఆ బ్యాంకును తీసుకెళ్ళి ఇంకో బ్యాంకులో విలీనం చేశారు. మీరు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో విలీనం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయితే ఏది మూతపడలేదు. ప్రైవేట్ బ్యాంకులు మూతపడ్డా కూడా వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో బ్యాంకులో విలీనం చేశారు. అంటే ఒక రకంగా బ్యాంకు డిపాజిట్లకు ఇప్పటి వరకు ప్రభుత్వ గ్యారంటీ ఉండడం వల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ₹1,00,000 మాత్రమే బీమా ఉంటుంది. కానీ ప్రభుత్వ గ్యారంటీ ఉండడం వల్ల బ్యాంకుల మీద నమ్మకంతో, ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ప్రజలు డబ్బు దాచుకుంటున్నారు. ఆ డిపాజిట్లకు ప్రభుత్వ గ్యారంటీ ఉండదు అని చెప్తున్నారు. దాన్ని అంటే మీరు 30 లక్షలు 40 లక్షలు దాచుకున్నా కూడా అవి రేపు మీకు అవసరం ఉండి డబ్బులు తీసుకుంటామంటే మా బ్యాంక్ మూతపడ్డది, మీ డబ్బుల్ని వాటాలుగా మార్చామంటారు. మూతపడిన బ్యాంకులో వాటాలు ఉంటే లాభం లేదు, ఉండకపోయినా ఉంటాయి. అందువల్ల ఈ ప్రమాదకరమైన క్లాజ్ను ఎత్తివేయాలి అనేది మన డిమాండ్. ఎందుకంటే ఈ ప్రమాదకరమైన క్లాజ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఇది తీవ్ర ప్రమాదాన్ని చూపుతుంది. అందువల్ల ఈ క్లాజ్ 52ను FRDA చట్టం నుంచి తీసేయాలి అనేది ప్రధానంగా మనం డిమాండ్ చేయాలి ప్రజలందరి తరఫున. లేకపోతే ప్రజల డబ్బులకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఈ బ్యాంకుల్లో ఉన్న 8.5 లక్షల కోట్లు ఎవరివి అప్పులు? కేవలము 12 కార్పొరేట్లు, సుమారు 2.5 లక్షల కోట్లు. 5 కోట్ల కన్నా ఎక్కువ అప్పు తీసుకున్న వాళ్ళు 90% మంది. 90% అప్పులు మోర్ దెన్ 5 crores. ఒక 30 మంది అప్పులు తీసుకుంటే 75%. అంటే కేవలం 30 మంది దగ్గర వసూలు చేయాల్సింది పోయి మన అందరి డబ్బుల్ని దెబ్బతీసే, కొల్లగొట్టేటువంటి ప్రయత్నం ఈ FRDA చట్టం చేస్తుంది. G20 అడిగింది కనుక మేము చేస్తున్నామంటున్నారు. కానీ G20లో ఉన్న 17 దేశాలు ఇట్లాంటి చట్టం ఇప్పటికీ చేయలే. కొన్ని దేశాల్లో చేసినా కూడా ఈ బెయిల్ ఇన్ అనే క్లాజ్ లేదు. జపాన్లో చట్టం చేశారు, బెయిల్ ఇన్ క్లాజ్ లేదు. ఆస్ట్రేలియా, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, దక్షిణ కొరియా ఈ దేశాల్లో కూడా బెయిల్ ఇన్ క్లాజ్ లేదు. కానీ మన దేశంలో మాత్రమే ఈ బెయిల్ ఇన్ క్లాజ్ చేర్చారు. అందువల్ల ఒకటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ బెయిల్ ఇన్ క్లాజ్ తొలగించాలి. ప్రజల సొమ్ముకు ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి. ప్రజల డిపాజిట్లకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. రెండవ అప్పీల్ చేసేది ఏంటంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న డబ్బులకు ఏం ప్రమాదం లేదు. భయపడి రేపు పొద్దున్న నుంచి బ్యాంకు డిపాజిట్లను విత్డ్రా చేసుకొని ఈ బ్యాంకులో కొత్త సంక్షోభాన్ని తేవద్దు. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదు, కానీ ప్రమాదం తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాన్ని ఎదుర్కోవడమే మన మీదున్న బాధ్యత. కానీ అదంటే ఓకే భారం, ఇది మొత్తం మన డబ్బులకే ప్రమాదం. సమస్య ఎక్కడంటే మనం బ్యాంకుల్లో పెట్టుకున్న డిపాజిట్కు భద్రత లేకపోతే ఎవరైనా డబ్బులు బ్యాంకుల్లో పెడతారా? అందువల్ల మనం అప్పీల్ చేయాల్సింది ఏంటంటే FRDA చట్టంలోని ఈ క్లాజ్ 52ను తొలగించాలి. బెయిల్ ఇన్ ప్రజల డిపాజిట్లకు ప్రభుత్వము బాధ్యత వహించాలి. అలాగే ప్రజలకు కూడా అప్పీల్ చేయాల్సింది ఏంటంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు సంక్షోభంలో లేవు. అనవసరంగా భయపడి డబ్బులు విత్డ్రా చేసుకొని బ్యాంకుల మనుగడను ప్రశ్నార్థకం చేయదు. అయితే కనుక ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలి. అలాగే బిల్లులో ఈ క్లాస్ 52ను తొలగించేందుకు మనం పోరాడాలి.
లేదంటే కనీసం ఇప్పుడున్న చట్టం ప్రకారం ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంటుంది. అదో 50 లక్షలు చేసామనుకోండి ఉదాహరణకు, దాదాపు మిడిల్ క్లాస్ మొత్తం కవర్ అవుతుంది. ఆ రకంగానైనా రక్షణ కల్పించాలనేది మనం అడగాలి.